అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారు. దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి విచిత్రమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీలో గెలిచినటువంటి 11 మంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ 11 మంది ఓ సంవత్సరం క్రితం తర్వాత మళ్ళీ ఈ యొక్క రెండో సంవత్సరం అసెంబ్లీ సమావేశాలకి ఈరోజు రావడం జరిగింది. వచ్చినట్టు వచ్చారండి. కనీసం ఒక అరగంట సేపు కూడా కూర్చొని వినే ఓపిక లేదు, లేదా ప్రజా సమస్యల మీద లేవనెత్తాలి, లేదా వివిధ అంశాలపైన మాట్లాడాలని చెప్పేసి ఒక విధానం, ఓ పద్ధతి అసలు ఏమీ లేవు. గవర్నర్ గారు వారి ప్రసంగం కంప్లీట్ అవ్వక ముందునే మధ్యలోనే వెళ్ళిపోయారు. అది కూడా ఎప్పుడు 10 గంటలకు వచ్చారు, మరో 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. మరి ఈ 11 నెంబర్ అంటే ఏంటో మరి ఇంత అదృష్టంగా ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే 11 అనేది నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లెక్కి నెంబర్ అనుకుంటా. ఇది బాగా ఆ మధ్య కూడా నేను కొన్ని టీవీ ప్రోగ్రాంలో కూడా నంబర్ 11 దగ్గర కూడా చాలా చర్చలు జరిగాయి కొన్ని షోలు చూస్తున్నప్పుడు. మరి బహుశా ఆ షోలు కూడా ఈ వీళ్ళ కోసమే ప్రసారం చేస్తున్నట్టున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అని అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఏమైనా సమస్యల పట్ల మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాట్లాడడానికి కూడా వీరికి సహనం ఓపిక లేదంటే మరి వీరు ఏ విధంగా రాజకీయాలు రాణించగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా వచ్చారంటే అసెంబ్లీకి దేనికి వచ్చారు మనందరికీ తెలుసు. దేనికి వచ్చారు చెప్పండి? దేనికి వచ్చారంటే నేనే చెప్తాను, మీరు ఎవరు కంగారు పడద్దు. దేనికి వచ్చారంటే అసెంబ్లీకి ఎవరైతే రాకపోతారో, వరుసగా ఒక్కసారి కూడా సంవత్సరంలో అటెండ్ అవ్వకపోతే, లేదా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏదైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అటెండ్ అవ్వకపోతే వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఏపీ స్పీకర్. అందుకోసం కేవలం అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చారు. మరి ఎందుకు వచ్చారు ప్రత్యేకించి అంటే, డిస్క్వాలిఫై అవుతారన్న ఒకటి, డిస్క్వాలిఫై అవుతే జీతాలు రావని మరొక విషయం. దీన్ని పెట్టుకునే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అటెండ్ అయ్యారు. జస్ట్ అటెండ్ అయ్యారు అంతే. అటెండ్ అయ్యారు, 10 నిమిషాలు ఉన్నారు, 11 నిమిషం పారిపోయారు అంతే. ఇదండి వీరి యొక్క విధానం, ధోరణి. ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో నిజంగా మాట్లాడే అంశాలు చాలా ఉంటాయి. ఆ అంశాల మీద గత ప్రభుత్వంలో ఏం జరిగాయి, లేదా ఈ ప్రభుత్వంలో వీరు ఏం చేస్తున్నారు అనేది లేవనెత్తే అంశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వానికి ఏదైనా సూచనలు కానీ ఏదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడవలసినటువంటి అంశాలు, అనేక అంశాలు ఉంటాయి. దీన్ని వారికి వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి టైం బట్టి అక్కడ వినియోగించుకొని ప్రజలతో మాట్లాడే ఒక వేదిక అసెంబ్లీలో కనీసం ఒక అరగంట సేపు కూడా వీరు ఓపికతో ఉండలేక బయటికి వెళ్ళిపోతున్నారంటే ఏ విధంగా వీరికి ప్రజల పట్ల మరి ప్రేమ ఉందో, ఏ విధంగా మరి ప్రజల పట్ల మరి ఇంకేం చెప్పాలంటారు, ప్రజల పట్ల ఇంకేదేదో చెప్తూ ఉన్నారు కదా, ప్రజల పట్ల మేము చాలా చేసేస్తున్నామని బయటకు వచ్చి చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది.
ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కాదు, యావత్తు మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా చూస్తూ ఉంటారు వీరి యొక్క విధానాలు. ఇలాంటి విధానాలను నచ్చికే గతంలో 2019 ఎన్నికల్లో వీరు అధికారులకు వచ్చినా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారులకు వచ్చినా, ఆ రోజు వీరికి వచ్చినటువంటి 175 స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకున్నారు గతంలో. కనీసం వారికి వచ్చినటువంటి ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కనీసం మంచి పరిపాలన అందిస్తారంటే ఏ ఒక్కరోజు అందించలేనటువంటి కార్యక్రమాలు చేసుకుని వచ్చారు. ఎక్కడ దౌర్జన్యాలు, దోపిడీలు, ప్రశ్నించేవాడిని అక్రమంగా కేసులు పెట్టి హింసించేవారు గత ప్రభుత్వంలో. 3 పార్టీల కలయికలో ఐక్యత లేదు, లేదా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయంటే అది వాస్తవమే. కానీ 3 పార్టీల కలయికలో ఈరోజు ప్రభుత్వం మరి ఏర్పడిన తర్వాత ప్రజలకి మంచి పరిపాలన అందిస్తూనే ఓ పక్క సంక్షేమం, ఓ పక్క డెవలప్మెంట్ని కూడా ఈరోజు మరి తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మనందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమం అన్నీ కూడా ఒక పక్క చేస్తూనే ఈరోజు డెవలప్మెంట్ని కూడా అదే రీతిలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు పులివెందుల నుంచి. అసెంబ్లీలో వచ్చి ఏవైతే మాట్లాడారో వీరికి వచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని కనీసం ఆ పులివెందులకైనా అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో అయినా కనీసం మాట్లాడచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కనీసం వారి కోసమైనా మాట్లాడే అంశాన్ని కూడా, వారికి ఇచ్చినటువంటి టైంని కూడా ఉపయోగించుకోలేకపోతున్నాడు ఈ మనిషి. కనీసం ఆయన నియోజకవర్గానికి ఏం చేసుకోవాలన్న వ్యక్తి రాష్ట్రం కోసం ఇంకేం చేస్తాడండి? ప్రజలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈయన మాట్లాడినట్టు మాటలే మరొకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో ఏమని చెప్పారండి? తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 23 సీట్లు వస్తాయి, అందులో 5 సీట్లు మాత్రం తీసేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఎగతాళి చేసినటువంటి మాటలు కదా ఈయన. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఆ రోజు 23లోంచి 5 సీట్లు తీసేస్తే ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి చెప్పండి? 18 ఉంటాయి కదా. 23లోంచి 5 తీసేస్తే 18 ఉంటాయి. అంటే 18 ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పినట్టు మనిషి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయండి? 11 వచ్చాయి. 11 వస్తే ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారండి? రాదు కదా. ఆనాడు 23 సీట్లు ఉన్నటువంటి టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. కానీ అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆ రోజు 2019-24 మధ్యలో టీడీపీకి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలిచ్చారు. కానీ ఇక్కడ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సీట్లు ఏంటండి? 11. మరి 11 ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా అడగకూడదు అనేది ఒక చిన్న ఇంకిత జ్ఞానం కూడా వైఎస్ఆర్ పార్టీకి లేదా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదా అనేది నేను క్లియర్గా అసలు అర్థం కావట్లేదు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు? గతంలో ఈయన మాట్లాడిందే కదా. 23 సీట్లు టీడీపీకి ఉన్నప్పుడు అందులో 5 సీట్లు తీసేస్తే 18 ఉంటాయి. అంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని చెప్పేసి ఎగతాళి చేసి మాట్లాడినటువంటి మనిషి ఈయన. అట్లాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా అడుగుతున్నారు? ఏ విధంగా ఇమ్మని చెప్పేసి బయట ధర్నాలు చేస్తూ ఉన్నారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి? అసలు సిగ్గుందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి? కనీసం వైఎస్ఆర్ పార్టీ
నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే వారి యొక్క ఫాలోవర్స్ కన్నా కనీసం ఇంక జ్ఞానం ఉందా? ఆ రోజు మీ నాయకుడు ఏ విధంగా మాట్లాడాడు, ఈరోజు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కొంచెం ఇంక జ్ఞానం ఉందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అని నన్ను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఏ విధంగా అడుగుతున్నారయ్యా నాకు అర్థం కాదు. అందుకే భగవంతుడు కూడా నిజంగానే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. మీకు ఆ రోజు 2019-24 మధ్యలో మంచి మెజారిటీ ఇచ్చారు ఆ రోజు ప్రజలు. కానీ మీరు ఉపయోగించుకోలేకపోయారు మీ చేతకనుతనం వల్ల. ఇంకా మీకు ఇచ్చినటువంటి ఆనాడు పరిపాలనను బట్టి, లేదా ఆనాడు మీకు ఇచ్చినటువంటి 151 సీట్లను బట్టి అధికారం కంటిన్యూ చేస్తూనే నిజంగా మంచి పరిపాలన అందించుంటే మీకు సీట్లు పెరిగి ఉండాలి. వైనాట్ 175 అన్నారు, మరేంటయ్యా 11 మాత్రమే వచ్చాయి. అందుకనే మీ ఏసయ్య కూడా మనందరి ఏసయ్య కూడా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు మిమ్మల్ని. అర్థమైందా? ఎదిగే కొలది ఒదుగు ఉండమన్నారు, కానీ మీరు ఒదుగు ఉండలేదు. అర్థమైందా? రెచ్చిపోయారు. అందుకనే మిమ్మల్ని 11 స్థానంలోనే ఉంచాలనే ఆ దేవుడు కూడా, దేవాది దేవుడు కూడా మిమ్మల్ని 11లోనే ఉంచాలని చెప్పేసి, అలా ఉంచితేనే లొంగుతారు, మాట వింటారని చెప్పేసి ఆ 11 దగ్గరే ఆపాడు. దేవాది దేవుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. రియల్ నిజంగా మీకు ఇచ్చినటువంటి ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు ఉపయోగించుకొని మంచి పరిపాలన అందించలేకపోయారు. కానీ ఈరోజు మీరు కనీసం 11 ఇచ్చినా సరే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారంటే ఏ విధంగా మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి తీసుకురావాలి, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాలని ప్రజలు ఆలోచిస్తారు? ఈరోజు పోరాడలేని వాళ్ళు రేపు ఏ విధంగా మీకు అధికారం ఇస్తారో అని ఈ సందర్భంగా మీకు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి, మీ నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో బయటకు వచ్చి. మీరు కూడా కొంత అసత్య ప్రసారాలు తగ్గించుకోవాలి, వాస్తవాలు మాట్లాడండి. ఏవైతే ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందా, పరిపాలన ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఈ రాష్ట్ర ప్రజలకి అంటే ఏమైనా జరిగితే మీరు మాట్లాడవలసింది ఎక్కడండి? అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని ప్రజలతో మాట్లాడాలి. కానీ మీరేం చేస్తున్నారు? 10 నిమిషాలు కూడా ఉండలేదు, అటెండ్ అయినట్టు అటెండ్ అవుతున్నారు. ఈలోపు 11 నిమిషం నాడే బయటకు వచ్చేసి ఏదో నిరసన తెలుపుతున్నారు, ఏదో ఉత్తరించినట్టు. దేనికయ్యా నాకు అర్థం కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మరంత బోలంత టైం ఉంది. మీరు ఇలానే ఈ 11తో పాటు ఇంకా మరి కొన్ని సీట్లు తెచ్చుకోవాలని, ఇలానే మీరు రాజకీయంగా కొనసాగాలని, మమ్మల్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకి నడిపించాలని మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా మంచిగా బాగా పనిచేసి మరి 11 నుంచి ఇంకా కొన్ని సీట్లు తెచ్చుకోండి. నేను కాదని అని చెప్పట్లేదు, కానీ తెచ్చుకోవాలంటే ప్రజల తరఫున మాట్లాడి, ప్రజల తరఫున పోరాడి, వాస్తవాలను బయట పెట్టి మాట్లాడండి. మీరు అది చేయనప్పుడు ప్రజలు ఈ 11తో పాటు ఇంకా ఎక్స్ట్రా వస్తాయని అనుకోవడం అవాస్తవం. దయచేసి పద్ధతి మార్చుకొని మంచిగా ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతే, మీరు ఏవైతే మాట్లాడారో గతంలో, ఈరోజు అదే స్థితి ఈరోజు మీకు వచ్చింది. ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి మీరు ప్రతిపక్ష హోదా మీరెవలా ప్రజలు ఇచ్చారు 23 సీట్లతో. కానీ మీకు ఈరోజు ప్రజలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని అంటే మీరు ఏ స్థితికి వచ్చేసారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జ్ఞానంతో మాట్లాడి రాజకీయాలు చేయాలని, ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ రాజాబాబు, జనసేన అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ.